హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరాకులతో డాల్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇది చాలా ఈజీ అండి. హోమ్ డెకరేషన్కి చాలా బాగుంటుంది. అలానే స్కూల్లో పిల్లలకి కాంపిటీషన్స్ ఉంటాయి కదా, క్రాఫ్ట్ కాంపిటీషన్స్, వాటికి కూడా ఇది చాలా బాగుంటుందండి. దీనికోసం ఫస్ట్ కొన్ని కొబ్బరాకుల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కొక్క డాల్కి 2 ఆకులు పడతాయి. మీరు ఎన్ని డాల్స్ కావాలంటే అన్ని ఆకులు తెచ్చుకొని పెట్టుకోండి. ఆకులు సపరేట్ చేసి ఇలా ఈనెలు పక్కన పెట్టుకోండి. ఆకు లేకుండా నీట్గా చేసుకొని పెట్టుకోండి. ఇలా కొన్ని తీసుకుని ఇవి హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్ పార్ట్కి ఇవి యూజ్ చేస్తాము. అలానే హెడ్ కోసము ఒక పేపర్ మీద సర్కిల్ని డ్రా చేసుకొని ఆ సర్కిల్ని కట్ చేసుకోండి. మీకు ఎన్ని డాల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ ఒకేసారి డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఈక్వల్ సైజులో ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు డాల్స్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే లెగ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. 2 స్టిక్స్ తీసుకొని అలా క్రాస్ పెట్టుకొని స్టిక్ చేద్దాం. ఫెవికాల్తో స్టిక్ చేసుకోండి. ఈ లెగ్స్ షేప్, హ్యాండ్స్ షేప్ అయితే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇక నేను క్రాస్ లెగ్స్తో చూపిస్తున్నాను. లెగ్స్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ కోసం ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. ఇది షైనింగ్గా ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది. ఈ ఫ్రాక్ని కూడా ఈ లెగ్స్కి అటాచ్ చేద్దాము. ఇలా కొంచెం గమ్ పెట్టేసి అటాచ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు డాల్ని రివర్స్ చేసుకున్నాము. నెక్ పార్ట్ పెట్టేద్దాం. చిన్న స్టిక్ తీసుకొని సపోర్ట్ కోసం నెక్ పెట్టేద్దాం. ఓకే, నెక్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు హెడ్ అటాచ్ చేయాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కదా, దాన్ని కూడా దీనికి అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి అటాచ్ చేస్తే డాల్ కంప్లీట్ అవుతుంది. ఇంకా చూడండి, హెడ్, లెగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ హ్యాండ్స్ పార్ట్. దానికి కూడా ఒక స్టిక్ తీసుకొని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుందాము. దీనికి నేను ఫెవికాల్ లామినేట్స్ అంటించే గమ్ని యూజ్ చేస్తున్నాను. అంతే అండి, ఇది బ్యాక్ పార్ట్. డాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డాల్ని ఫ్రంట్ సైడ్ టర్న్ చేస్తే ఇలా ఉంటుంది. దీనికి బ్లాక్ కలర్ లెగ్స్కి, హ్యాండ్స్కి, ఫేస్కి కూడా బ్లాక్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, డాల్ కంప్లీట్ అయిపోయింది. ఇలానే మీరు డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. హ్యాండ్స్ పైకి పెట్టి, అలానే ఒక లెగ్ ఇలా హాఫ్ పెట్టేసి, ఇలా డిఫరెంట్ షేప్స్లో డాల్స్ చేసుకోండి. నేను కొన్ని ఆల్రెడీ చేశాను, అవి చూపిస్తాను. డాల్స్ కంప్లీట్ అయిపోయాయి. వీటిని వాల్కి డెకరేట్ చేద్దామండి. ఒక ప్లెయిన్ వాల్కి వీటిని అటాచ్ చేశాను. 2-వే గమ్తో స్టిక్ చేశాను. చూసారా, సింపుల్ వాల్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు దీన్ని స్టేర్ కేస్ దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ, మీరు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.